ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. సమావేశంలో భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు. పహల్గావ్ దాడి నేపథ్యంలో సరిహద్దులో భద్రతా సన్నద్ధతపై ప్రధానికి వివరించారు రాజ్నాథ్ సింగ్. మధ్యాహ్నం రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. రక్షణ మంత్రి ప్రధాని భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు అందించడానికి. రాజు, ఉద్రిక్త పరిస్థితులు కనపడుతున్నాయి. పదే పదే పాక్ కవింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి. బార్డర్లో చాలా సెన్సిటివ్గా ఉంది పరిస్థితి. అలాగే ఇటు పాకిస్తాన్ వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భేటీ జరిగింది. ఎట్లాంటి చర్చ జరిగింది? ఏమైనా కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా చక్రి, ఏదైతే పహల్గాం ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత అంటే టూరిస్టులు 26 మంది చనిపోతే ఒకరు స్థానికులు కూడా చనిపోయారు. మొత్తం 27 మందికి మృతుల సంఖ్య చేరుకుంది. అయితే సరిగ్గా వారం రోజులు, అయితే గత సోమవారం రోజు మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సరిగ్గా వారం రోజులు ఇప్పట్లోగానే ఎన్నో కీలక నిర్ణయాల దిశగా భారత్ అడుగులు వేస్తూనే ఉంది. ఒకవైపు ద్వైపాక్షిక ఒప్పందాల అంశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే, మరోవైపు బార్డర్ సెక్యూరిటీ పైన కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నిన్న ప్రత్యేకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో కీలక సమావేశం నిర్వహించారు. ఓవరాల్ గా దేశంలో ఉన్నటువంటి ఈ ఆర్మీ అంటే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏంటి, ఆ తర్వాత ఒకవేళ యుద్ధానికి గనక వెళ్తే ఎటువంటి విధంగా మనం దాడి చేయొచ్చు, మన వద్ద ఉన్నటువంటి నూతన టెక్నాలజీతో ఉన్నటువంటి ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవచ్చు, దానికి కావాల్సినటువంటి విధంగా ఏ విధంగా బార్డర్కు మొత్తం కూడా ప్లాన్ చేసుకోవాలంటే ఇటువంటి కీలక నిర్ణయాల దిశగా మొత్తం కూడా నిన్న కీలక చర్చలు జరిగాయి. సో దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి భేటీ అవ్వడం, దాదాపు 40-45 నిమిషాల పాటు జరిగినటువంటి చర్చలో కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇచ్చినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ప్రధానమంత్రికి వివరించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ప్రస్తుతం పహల్గామ్తో పాటు అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్, బైసరన్ వ్యాలీతో పాటు ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తిగా బ్రీఫ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే పాక్ ఎప్పుడు ఆ కాల్పులు జరుపుతుందో అర్థం కావట్లేదు. మొన్న 2 రోజుల క్రితం అర్ధరాత్రి కాల్పులు జరిపితే ఆ తర్వాత పలు చోట్ల నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎప్పటికప్పుడు భారత సైన్యం ధీటుగా బదులిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఒకవైపు పాక్ అంటే భారత్ ఎప్పుడైనా సరే తమ మీదికి యుద్ధానికి వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో పాక్ సైతం యుద్ధానికి సిద్ధమవుతుంది. తుర్కియా నుంచి కొన్ని యుద్ధ విమానాలు, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ను కూడా పాక్ లో ల్యాండ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే భారత్ సైతం కొంత వ్యూహాన్ని అమలు చేసే దిశగా కనిపిస్తుంది. అందుకోసమే పూర్తి స్థాయిలో ఏ విధంగానైతే తమ వద్ద ఉన్నటువంటి భద్రతా బలగాలను, అదే సమయంలో తమ వద్ద ఉన్నటువంటి అంటే వాయు మార్గాన కావచ్చు, లేదంటే ఇటు ఆకాశ అంటే ఏదైతే జల మార్గాన, మరోవైపు భూమార్గాన, ఈ 3 విధాలుగా కూడా ఏ విధంగా యుద్ధం చేయొచ్చు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. మరోపక్క కూంబింగ్ ఆపరేషన్లు కూడా కొనసాగుతూనే ఉన్నాయి కాశ్మీర్లో. ప్రత్యేకంగా పహల్గామ్ పక్కనే ఉన్నటువంటి ఏదైతే సౌత్ కాశ్మీర్లో అంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆనవాళ్ళు, వాళ్ళ ఇళ్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాల దిశగానైతే భారత్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత కీలకంగా అంటే ఏదైతే ఈ రక్షణ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక అడ్వైజ్ ఇచ్చేటటువంటి అజిత్ ధోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.